నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, మున్సిపల్ మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు సహకారంతో ఇంటింటికి చెత్త సేకరణ ట్రాలీని స్థానిక 39వ డివిజన్ కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జట్టి జ్యోతి మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకుండా ట్రాలీని సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ ప్రజలకు సూచించారు. అందరికీ నమస్కారం. 39 డివిజన్లో మరి ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారి, మేయర్ బంగి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు గారి ఆధ్వర్యంలో మనకు మున్సిపాలిటీ మరి చెత్త ట్రాలీని మనకు సేకరించడము జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్క ఇంటి చెత్త కూడా ఈ ట్రాలీలో వేయాలని, రోడ్డు మీద కానీ పక్క కాలువల్లో కానీ వేయొద్దని, అట్లా వేస్తే తప్పకుండా మీకు జరిమానా వేస్తారు. కాబట్టి మీరు అందరూ సహకరించి ఈ ట్రాలీలో చెత్త వేయాలని మేము కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వస్తుంది ట్రాలీ, ప్రతి ఒక్కరు చెత్తను ట్రాలీలోనే వేయాలని మీ అందరినీ కోరుచున్నాం డివిజన్ ప్రజలందరికీ. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారి సేవలో తరించారు. దీంతో ఆలయం రద్దీగా మారింది. ముందుగా రాజన్నకు కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి లక్ష పుష్పయాగం జరిగింది. గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కళావతి, కేశవుల దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, పుష్పయాగం నిర్వహించారు. निवेदयामि अग्निस्तं निर्वभामि अग्निसोमायुक्तं निर्वभामि अग्निसोमायुक्तं निर्वभामि आध्याविहारे वृक्षविहारयित्वा अभिहार्या अभिहारयिति वृक्षविहारयित्वा वायुव्याध्येयान्ताद् ईशान्यानि पर्यन्तम् अग्निमलङ्कुच्य इन्द्राय नमः स्वाहा सप्ताधीशाय वेङ्कटेशाय नमः तन्नो श्रीशक्तियो स्वाहा 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 ओम स्वस्वोद्भाजनस्य विद्यारमायिनी साक्षात् श्री भूमिरा పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రివలెన్స్ సర్వే 2019-20 నిర్వహించారు. గ్రామంలో గత 3 రోజుల నుంచి గ్రామస్తులకు క్షయవ్యాధికి సంబంధించి టెస్టులు చేస్తూ క్షయవ్యాధిపైన గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
నా పేరు డాక్టర్ సమీరా. ఇక్కడ నేషనల్ టీబీ ప్రివలెన్స్ సర్వే జరుగుతుంది చిగురాలపల్లి అనే గ్రామంలో. ఈ సర్వే మేము టీబీ వ్యాధి యాక్చువల్లీ అంతరించడానికి గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ అవి పెట్టారు. చాలా సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు, ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్ కానీ ఏదైనా. అయితే ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే ఎంతమందికి టీబీ వచ్చింది అది లెక్కలు వేయడం చేస్తున్నారు. ఎంతవరకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిందో తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ రక్త పరీక్షలు ఛాతీ పరీక్షలు అన్నీ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడంతో పాటు వాళ్ళ తెమ్మడ పరీక్ష చేసి మాకు కావాల్సిన అంటే టీబీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అందించాలా. తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రతి డిస్టిక్లో ఒక గ్రామం ఎన్నికవుతుంది. అది ఢిల్లీలో ఆల్రెడీ చేసి ఉంటుంది. సో అలా ఈ డిస్టిక్. నా పేరు వెంకటయ్య, గ్రామ సర్పంచి చిగురాలపల్లి గ్రామ పంచాయతీ పరిగి మండలం వికారాబాద్ జిల్లా. ఈ జాతీయ క్షయ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్షయ పరిశోధన సర్వేలో భాగంగా వికారాబాద్ జిల్లాలో మా చిగురాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని చిగురాలపల్లిలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షలు నిర్వహించి ఈ జాతీయ క్షయ పరిశోధనా సంస్థ పోరాటంలో అందరినీ భాగస్వాములను చేస్తూ మా గ్రామంలో ఈ సర్వే చేయడం అనేటటువంటిది మాకు చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరినీ కూడా మేము పాల్గొనడానికి ఇల్లు తిరిగి అందరిని కూడా మోటివేట్ చేస్తూ అందరిని కూడా ప్రోత్సహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిగతా యువకులకు పెద్దలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలంలోని మెట్లకుంట గ్రామంలో రైతు వేదిక భవనం మరియు పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి మరియు ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో 90% రైతులు వ్యవసాయం మీద బ్రతుకుతూ ఉంటారు. రైతుల వల్ల లేకపోతే రాజ్యం లేదు. రైతుకి గౌరవం ఉండాలి, రైతుకి భరోసా ఉండాలనే దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు వేదికలను ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడమే కాకుండా 6 నెలల్లో వీటిని పూర్తి చేసి రైతులకు అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానికంగా నాయకత్వం ఒకసారి తెలియజేస్తూ సంతోషంగా ఇంకా బాధ్యతగా మేము సేవలు అందిస్తామని ఒక మాట చెప్పినారు. చాలా సంతోషం. అటు అధికారులు కానీ ఇటు రైతన్నలు కానీ భరోసాతో రైతన్నలు ఉండాలి, బాధ్యతతో అధికారులు ఉండాలి. దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. భూ హక్కు భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సోమవారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాసేపటి కిందట బానన్న మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా ప్రకటించాలి అని కూడా కోరడం జరిగింది. నిజంగానే ఇక్కడ ప్రకటించదగ్గ వాతావరణం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద త్వరలోనే ప్రకటించి ఒక గొప్ప ఉత్తర్వులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలని అడిగాడు. అది వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. పర్యాటక కేంద్రముల అభివృద్ధి కోసం 15 కోట్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ 15 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ చాలా అవసరము, దీనికోసం 3 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. ఆ 3 కోట్లతో ట్రామా కేర్ కూడా వెంటనే శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాము. జగ్గయ్యపేటలో ఎర్ర కాలువ వేపల వాగుల అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలి అని చెప్పి బానన్న అడిగాడు. ఆ 5 కోట్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా.
జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు ఏర్పాటుకు చేసేదానికోసం అడిగారు. ఇది మన చేతుల్లో లేని అంశం, కానీ మనం సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కూడా అక్షరాల 486 కోట్లతో మంజూరు చేసి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు హరిజన్ బస్తీలో పోచమ్మ ముత్యాలమ్మ ఆలయాలకు శంకుస్థాపన చేసిన పటాన్ చెరువు కార్పొరేటర్ శ్రీ మెట్టు కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బస్తీ నాయకులు మరియు బీఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు రుద్రారం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏమైంది సంబంధించి చైతన్య నగర్లోని పురాతనమైన ముత్యాలమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, 2 టెంపుల్లకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్న గారు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాలనీవాసులు, పెద్దలు, పుర ప్రముఖులు మరియు వేద పండితుల మధ్య ఈరోజు ముత్యాలమ్మ గుడి, నల్లపోచమ్మ గుడి 2 గుళ్ళకు కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆయన సొంత నిధులతోటి కట్టించడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో గుళ్ళు నియోజకవర్గం మొత్తం మీద కూడా 100 గుళ్ళు, మసీదులు, ఆశీర్ఖానాలు, చర్చులు ఇలాంటి తన సొంత డబ్బులతోటి కడుతూ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ గౌరవాన్ని నిలబెడుతూ మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, హర్షిస్తున్నారు కూడా. ఎందుకంటే పూజలు చేయాలన్నా, ప్రశాంత వాతావరణం దొరకాలన్నా అది గుడి లోపలనే దొరుకుతుంది. కాబట్టి దేవుడికి దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చొని తన మొక్కులు మొక్కుకుంటున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం క్రైమ్ వార్షిక ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ సిపి పరిధిలో క్రైమ్ రేటు 10% తగ్గినట్లు సిపి అంజనీ కుమార్ తెలిపారు. ఇది 430 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. హైదరాబాద్ సిటీకి ఫార్మేషన్ 430 ఇయర్స్ బ్యాక్ జరిగింది. బట్ ఈ ఏరియా అంటే గోల్కొండ కలిసి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ పోలీసింగ్ చాలా ఓల్డ్ ఉంది. ఇది కుతుబ్ షాహీ డైనెస్టీ ద్వారా ఇనిషియల్ పోలీస్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ 525 ఇయర్స్ నుంచి ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఆఫ్ దిస్ ఏరియా. మీ అందరికీ తెలుసు బహమనీ కింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్కొండకి ఒక ప్రొవిన్స్, ఒక సూబా లాగే డిక్లేర్ చేశారు. అండ్ దట్ ఈస్ వై ద ఫస్ట్ సూబేదార్ ఆఫ్ గోల్కొండ, తర్వాత హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ గోల్కొండ. ఇది చాలా పెద్ద హిస్టరీ, అంటే మోర్ ఓల్డ్ దెన్ ముఘల్ ఎంపైర్. ఆల్మోస్ట్ 512 ఇయర్ నుంచి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఈ ఏరియాలో. గ్రోత్ ఆఫ్ అర్బన్ సిటీస్ ఇదిలో కూడా ఈ ఏరియాకి చాలా వెల్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది. గోల్కొండ ఏరియాలో కొల్లూర్ మైన్స్ దట్ వాజ్ వరల్డ్ ఫేమస్, అండ్ కోహినూర్ డైమండ్, జేకబ్ డైమండ్, నిజాం డైమండ్, సో మెనీ డైమండ్స్ ఆల్ కేమ్ ఫ్రమ్ ద కొల్లూర్ ఏరియా. ఈ ఏరియాలో రాణి రుద్రమాదేవి, తర్వాత ప్రతాప్ రుద్ర గారు కూడా డెవలప్ చేశారు. అండ్ మన ప్రెసెంట్ పోలీసింగ్ కి ఫౌండేషన్ ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ జరిగింది. మేజర్ ల్యాండ్మార్క్ 2014 వెన్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత పోలీసింగ్ ఫీల్డ్ లో చాలా ర్యాపిడ్ స్ట్రైడ్స్ ద్వారా డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఈ 6-7 ఇయర్స్ లో మన తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ పోలీసింగ్ ఇన్ మోడర్న్. బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వైరస్ తీవ్రంగా కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. బ్రిటన్లో వచ్చిన కొత్త స్ట్రెయిన్ వైరస్పై ప్రభుత్వం అలర్ట్గా ఉందని ప్రకటించారు.
ఈ సమయంలో ఊహలు, ఆలోచనలు, భయాందోళనలు పడకండి, ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని తెలిపారు. मैं सिर्फ आपसे सबसे ये कहूँगा कि अभी ये सब इमेजिनरी सिचुएशंस, इमेजिनरी बातें, इमेजिनरी पैनिक, इन सब के अंदर आप अपने आप को मत उलझाइए। सरकार हर बात के लिए पूरी तरह से सजग है और जैसे पिछले 1 साल में आपने देखा कि सरकार ने आवश्यकता के अनुरूप जनता के हितों की रक्षा करने के लिए जो जिस समय पर आवश्यकता किया, वो सारी चीज़ें सरकार देख रही है। కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను సర్వే చేయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పట్టభద్రులను తీర్చిదిద్దిన ప్రభుత్వ కళాశాల భూములు నేడు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుందని విద్యార్థి సంఘాలు బీజేపీ ఆరోపిస్తే గౌరవ కలెక్టర్ నెల రోజుల క్రితం సర్వేకు ఆదేశించారని, కానీ ఎక్కడైతే కళాశాల భూమి కబ్జాకు గురైందో అక్కడికి రాగానే సర్వే ఆగిపోయిందని గత వారం రోజుల నుంచి విలేకరుల సమావేశంలో కలెక్టర్కి విన్నపించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అన్నారు. ఇప్పుడే మన డిగ్రీ కళాశాల ఆస్తుల మీద భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులు 262 ఎకరాలు ఇల్షిపూరు, కామారెడ్డి, దేవునిపల్లి సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూములు మొత్తం 262 ఎకరాల 3 గుంటలు. దీంట్లో పోయిన కలెక్టరు సత్యనారాయణ గారు సర్వే చేపిస్తే కనీసము 30 ఎకరాలు తక్కువ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ తప్పుంది. అది గవర్నమెంట్ సర్వేయర్స్ సైన్ పెట్టిన పేపర్ కూడా ఉంది. తిరిగి దాని గురించి గొడవ అవుతే గత నెల రోజులుగా సర్వే చేయాలని చెప్పడం జరిగింది. చేస్తున్నామన్నారు. గత వారం కింద అంటే శనివారం రోజు సర్వే చేయాల్సిందే, సర్వే చేయకపోతే మంగళవారం నుంచి మేము ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి కలెక్టర్ గారికి, శరత్ గారికి డైరెక్ట్గా చెప్పడం జరిగింది పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా. తిరిగి సర్వే మొదలు పెట్టారా లేదా తెలియదు. సర్వే అయితే ఎంత అయింది, ఆక్రమణకు గురైందా లేదా, ఆక్రమణకు గురైతే ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు, ఒకవేళ ఆక్రమణ గురైతే ఎన్ని ఎకరాలు తెలిస్తే ఆ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ భూములను తిరిగి పరచుకోవాలి. ఒకవేళ స్వాధీనపరచుకున్న తర్వాత దానికి చుట్టూరా ప్రహరీ గోడ పెట్టాలి. కాలేజ్ కమిటీ ఇచ్చినటువంటి 80 లక్షలలో నుంచి ఒక మెండోరా మండలంలోని దూదిగాం ఆర్పీ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన చీరలను బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పేద క్రిస్టియన్ ప్రజలకు 3 మండలాల ఎంపీపీలు, ఎంఆర్ఓల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఫోటోస్ వాళ్ళు ముందుకు తీసుకోండి కాసేపు ఆగండి. సార్ వీడియో తీసిన పెట్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి రిజిస్ట్రేషన్స్ పునః ప్రారంభం కానున్నాయి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 54 రకాల సేవలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దస్తావీజులను స్టాంపు పేపర్లపై చేసుకోవచ్చని, స్లాట్ బుకింగ్ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.